గురుకుల పోస్టులలో భర్తీ కాకుండా మిగిలిపోతున్న వాటిని తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గురుకుల బోర్డు చేపట్టిన నియామకాలలో 9024 పోస్టులలో డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడం వల్ల చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. దానివల్ల సెకండ్ మెరిట్లో ఉన్న వారికి నష్టం జరుగుతోందని చెప్పారు. కాగా అంతకుముందు కేటీఆర్ను గురుకుల అభ్యర్థులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని దుప్పవాడలో 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. బాలుడు శివను గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్లో భారీ కుండపోత వర్షానికి ఆరుమల్లా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గట్టుప్పల్ పుట్టపాక మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. గట్టుప్పల్ ఎస్ఐ వెంకటరెడ్డి కారు వాగులో చిక్కుకుంది. గట్టుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం స్వగ్రామానికి వెళ్తుండగా వాగులో చిక్కుకుపోయింది. అయితే స్థానికుల సాయంతో గట్టుప్పల్ ఎస్ఐ క్షేమంగా బయటపడ్డారు.